ఓకే. జీవితాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడు అని అంటే దానికి గల కారణం ఏంటంటే యెషయా ప్రవచన గ్రంథములో 53వ అధ్యాయములో 5వ వాక్య భాగములో యేసు ప్రభుని గురించి ప్రవక్త అయిన యెషయా యేసయ్య పుట్టక ముందే ప్రవచించాడు. ఏమని అనంటే బైబిల్లో మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించెను. చూడండి, ఎందుకని లోకములో మనుషులు విరిగిన వారిని అంగీకరించట్లా, వస్తువులు కానీ దేవుడు అంగీకరిస్తున్నాడు. ఎందుకనండి? ఒక ప్రశ్న. కారణం ఏంటంటే విరిగిన ఆ యొక్క అనుభవం యేసు ప్రభు జీవితంలో ఎదురైందండి. ఆయన జీవితంలో కూడా ఏమైంది? ఎదురైంది. ఇప్పుడు నాకు పంటి నొప్పి ఎప్పుడైనా వచ్చింటే, పంటి నొప్పితో ఎవరైనా బాధపడుతూ నా దగ్గరికి వస్తే నేనేం చేస్తానండి? వారి బాధని అర్థం చేసుకోగలుగుతా, అంతే కదా. లేకపోతే అర్థం చేసుకోకుండా నాకు ఇప్పుడు టైం లేదు కానీ నీకు ప్రార్థన చేయడానికి రేపు రాపు అంట, ఒకవేళ ఆ పెయిన్ నేను అనుభవించకపోతే. ఎందుకని యేసయ్య విరిగినటువంటి వారి జీవితాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడు అని అంటే కారణం ఏమిటంటే ఆయన ఈ లోకములో శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఆయన ఈ లోకములో ఉన్న సర్వమానవాళి నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడండి. ఆయన శరీరం విరగొట్టబడింది. కాబట్టే విరిగిన వారి జీవితాల ఎలా ఉంటాయో, దాని ద్వారా కలిగేటువంటి ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. కాబట్టి వారిని అంగీకరిస్తాడు నా ప్రభు. ఆమేన్, హల్లెలూయా.